అప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ మంది 4% తేడా ఉంటుంది అని చెప్తున్నారు. సార్ కోర్టులకి జగన్ హాజరు, సిబిఐ పట్టు చాలా రోజుల నుంచి ఇంకా కోర్టుకి మళ్ళీ బోనే జగన్ మళ్ళీ జైలుకి పోను, ఇవన్నీ వార్తలు చాలా కాలంగా చాలా హుషారుగా రాసిన వార్తలు కదా. అవి బహుశా రేపు 21వ తారీఖున నిజమయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎన్నాళ్ళకు జగనన్న మళ్ళీ వచ్చే కోర్టుకు అన్నట్టుగా ఒక స్టోరీ. అయితే దానివల్ల ఆయనకు ప్రచారం పెరుగుతుందా నష్టం నాకు తెలియదు. ఎందుకంటే గతంలో ఆయన కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి మీడియాలో బయలుదేరారు, ఇక్కడ అయింది అక్కడ అయిందని. ఈ రోజుల్లో షేక్స్పియర్ అంటాడులే, అంటే నేను జగన్ గురించి అంటలేదు, షేక్స్పియర్ మామూలుగా అంటాడు, నెగిటివ్ క్యారెక్టర్సే ఆకర్షణీయమైన క్యారెక్టర్స్ అంటాడు. వాస్తవంగా మనం వైవిధ్యం ఇవన్నీ అన్నట్టుగా మన సమాజంలో మన సినిమాల్లో కూడా ఏదైనా అదే పనిగా కోర్టుకు తీసుకెళ్ళి ఇప్పుడు అన్నది వచ్చినప్పుడు దాని మళ్ళీ సానుభూతి ఒకవైపు, ప్రచారం ఒకవైపు, ఇవన్నీ ఏదైతే జగన్ కూడా అదే మార్గం ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ న్యాయస్థానంలో సిబిఐ అభ్యంతరం పెట్టింది జగన్కు మీరు కోర్టుకు హాజరు కావాల్సిందే, దాన్ని తేల్చాలి, ఎప్పటికప్పుడు ఆలస్యమైంది, 6 ఏళ్ల నుంచి ఆయన కోర్టుకు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కూడా లేదు కాబట్టి ఆయన హాజరు కావచ్చు అని అడిగారు. ఆయనేమో నేను 20 రోజులు లండన్కి వెళ్తాను, లండన్కి వెళ్ళి వచ్చాక కోర్టు చెప్పింది చేస్తానని చెప్పారు. లండన్కి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ తప్పించారని కేసు వేశారు, అది నిలబడలేదు, అది అయిపోయింది. ఆ తర్వాత జగన్ మళ్ళీ పిటిషన్ వేశారు, నేను వస్తే నా భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ లైఫ్కు నేను రాకుండా నేను వీడియోలో అటెండ్ అవ్వనని కూడా అప్పుడు కూడా ఆయన అన్నది, ఆన్లైన్లో అటెండ్ అవుతాను, దానివల్ల మీరు అడిగేవాడికి ఎలాగో జవాబులు చెప్తాను, పని అయిపోతుంది అన్నారు. కానీ సిబిఐ దీన్ని కూడా వ్యతిరేకించింది విచారణ దీనికి వచ్చినప్పుడు. సో న్యాయస్థానం మీరు రావాల్సిందని చెప్తే మీరు ఒక తేదీ చెప్తే చెప్పండి, 10 రోజుల్లో నేను 10 రోజుల లోపల మీరు డేట్ చెప్తే వస్తానన్నారు. బహుశా 11 కదా, నేను 10 రోజులు అంటే 21 నేను నేరుగా హాజరవుతానన్నారు. కాబట్టి దీని మీద మళ్ళీ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళి హాజరు నుంచి మినహాయింపు కోరడం అనే పని పెట్టుకోకపోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ప్రిఫర్డ్ డైరెక్ట్గా అంటే వెంటనే మళ్ళీ మనం నాంపల్లిలో జగన్ చూడవచ్చు. ఇట్లాంటివి కూడా మనకు నాంపల్లి కోర్టులో ఎక్కువగా ఇక్కడే అటెండ్ అవుతారు కదా ఆయన. కాబట్టి దీనివల్ల ఆయన మీద గతంలో ఉన్న కేసులు ఇవన్నీ మళ్ళీ ప్రజలకు బాగా స్ఫురణకు వస్తాయి, ఆ విధంగా రాజకీయంగా నష్టం జరగటము అనేది ప్రత్యర్థుల అంచనా. అయితే ఆ కేసులు ఉండగానే కదా నాకు 67 సీట్లు ఒకసారి 150 సీట్లు ఒకసారి ఇచ్చారు. ఈ కేసుల్లో కోర్టుకు హాజరవడం వల్ల తలకిందులు అయ్యేదేం లేదు. పైగా లైమ్లైట్లో ఉంటుంది, ప్రతి శుక్రవారం వెళ్ళటం, డేట్స్ అనుకోండి గతంలో లాగా కాదు. ఇప్పుడు ఆ ఛార్జెస్ కూడా ఇంకా ఫ్రేమ్ చేయలేదు, అవన్నీ చేయాలని సిబిఐ అది కూడా అడిగింది. ఇప్పటివరకు ఇంకా ఏది ఒక కొలిక్కి రాలేదు. డిస్మిసల్ పిటిషన్స్ వీటిని కొట్టివేయాలన్నవే నడుస్తున్నాయని. కాబట్టి ఆయన హాజరు కావడం వల్ల సాంకేతికంగా వచ్చే తేడా ఏముండదు, రాజకీయంగా. రెండవది నిందితుడిగా ఉన్న వ్యక్తి రావాలి ఎంతటి వారైనా అనే ఒక న్యాయసూత్రం అక్కడ అమలు జరగడం తప్ప అడిగే జడ్జీలు, చెప్పే అడ్వకేట్లు, సమర్పించే పత్రాలు, దర్యాప్తు సంస్థలు ఇవేం మారవు. ఇంకొంచెం నాటకీయంగా, ఇంకొంచెం ప్రచారాత్మకంగా ఉంటుంది, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంచలనాత్మకంగా. అది కూడా 21వ తారీఖు సంచలనంగా ఉంటుంది, తర్వాత మామూలు సాధారణమైనటువంటి దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఏది వాళ్ళు రెండు కదా మా మీద కక్ష సాధింపు కోసమే చేస్తున్నారు, మేము వీడియోలో అటెండ్ అవుతామంటే ఎందుకు ఒప్పుకోలేదు, ఇలాంటివి ఒకటి చేస్తారు. రెండోది ఇవి ఎలాగో నిలబడవు, గతంలో కూడా వీటిని మేము ఎదుర్కొన్నాము, ఎన్నో ఎదుర్కొని నిలబడ్డాము, 16 నెలలు జైల్లో పెడితేనే ఏమవ్వలేదు కదా, దీనివల్ల ఇప్పుడు మాకేమవుతుందన్న పద్ధతిలో వాళ్ళు ఎదురుదాడి అనేదానికే ఎక్కువగా సిద్ధమవుతారు. బహుశా ఇప్పుడే ఈరోజు రేపులో అది మాట్లాడినా మనకేమీ నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా వివరంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ పాత తరహాలో ఆయన అంటే వైసీపీ ఈ స్లోలీ కమింగ్ టు ట్రాక్స్, గతానికి ఇప్పటికి నెమ్మదిగా. ఇందాక మీరు అన్నట్టుగా మరి 2027లో ఎన్నికలు వస్తాయైనా రావాలని వాళ్ళు కోరుకుంటారు కదా సహజంగా, అందువల్ల కూడా కావచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా బీజేపీ వాళ్ళు ఒప్పందించారేమో మనకు తెలీదు. సో జగన్ మళ్ళీ కోర్టుకు అంటే హెగెల్ అంటాడులే, చరిత్ర పునరావృతం అవుతుంది, మొదటిసారేమో సుఖాంతంగా, రెండోసారేమో ఒక విధమైన ప్రహసనప్రాయంగా ఫార్స్గా ఉంటుందని.
సో ఇప్పుడు చరిత్ర పునరావృతం లాగా. సార్ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తుంది అది, అందుకని ఇవన్నీ ఆగుతున్నాయి అంటారు. ఇప్పుడు కూడా అది ఉండే ఛాన్స్ ఉందంటారా? రెండు విషయాలు, రాజకీయంగా అయితే బీజేపీ జగన్ ఇప్పటికీ వదిలిపెట్టలేదు, కానీ సిబిఐని మటుకు మీరు కొంచెం బిగించండి అని చెప్పారు. లేదా సిబిఐ ఇవన్నీ వేయదు కదా, ఇన్ని రోజులు వేయలేదు కదా. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు రాకపోవచ్చు, ఆ విషయంలో మినహాయింపున సిబిఐ ఏమీ చేయకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమి ఆపడు కదా. ఇప్పుడు 5 ఏళ్లలో పెద్ద ప్రోగ్రెస్ లేదు. ఇంకోటి, మొన్న జస్టిస్ ఎన్వి రమణ మాజీ ప్రధాన న్యాయమూర్తి అది వచ్చినప్పుడు కూడా ఈ ప్రశ్న వచ్చింది. సిబిఐ మాజీ అధినేత నాగేశ్వరరావు గారు రమణ గారు ఇంతకాలం ఉన్న జగన్ మీద ఏమీ చేయలేదంటే ఆయన అసమర్థుడా అవినీతిపరుడా అని ఒక ప్రశ్న ఇచ్చాడు. అర్థం లేని ప్రశ్న అనమాట. ఎందుకంటే సిజేఐ అయినంత మాత్రాన, చీఫ్ మినిస్టర్ అంత అయినంత మాత్రాన, ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయి. దానికి ఏదో రాజ్యాంగం, కొన్ని పద్ధతులు, కనీసం కొన్ని అమలు చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి సిబిఐ కూడా ఏదో ఒక పద్ధతిలో ఈ కేసులో కొలికి తీసుకురావాలి. ఒక్క కేసులో తప్ప మిగిలినవి ఏవి రెండో అడుగు పడలేదు వారు. మాకు ఖచ్చితంగా చెప్పాలంటే సెకండ్ స్టెప్ కూడా పడలేదు ఇప్పటివరకు. సెకండ్ స్టెప్ పడడం ఏంటి, మళ్ళీ ఎవరెవరి మీద ఛార్జెస్, ఏమేమి అభియోగాలు పెట్టాలి, దీంట్లో అటువైపు ఉంటారు ఎవరు ఉంటారు, ఇటువైపు ఎవరు ఉంటారు, ఈ విషయాలన్నీ తేలాలి. ఇప్పుడు జరిగేది ప్రాథమికమైంది. ఈ కేసు నిలబడాలా వద్దా, డిస్మిసల్ అంటే తోసేయాలా విచారించాలా తేల్చడానికే ఇప్పుడు జరిగే విచారణ. అందువల్ల ఇది చాలా కాలం పడుతుంది. ఈ 2-3 ఏళ్లలో అయినా తేలుతుందా అని కూడా మనం ఏమీ చెప్పగలిగింది లేదు. కొన్ని నిలబడవచ్చు, కొన్ని వీగిపోవచ్చు. ఈ లోపల న్యాయమూర్తులు మారుతారు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినట్టుగా చట్టాలు కూడా రకరకాలుగా వస్తుంటాయి, కార్పొరేట్లు ఉంటారు. కాబట్టి ఏ తక్షణం ఏదో దీనివల్ల తలకిందులేదేమి ఉండదు. రాజకీయ ప్రభావం ఉంటుంది కొంత.